వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి వ్యవసాయ కార్మికుల రైతు కూలీల ఐక్యత, వర్ధిల్లాలి వ్యవసాయ రైతు కూలీల ఐక్యత, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘం రైతులని సమీకరించి ఈ బలపాల హాస్టల్ నుంచి 2 చెర్ల గడ్డ ఎర్రగుట్ట తండకి రోడ్డు వేయాలని గత 15-20 సంవత్సరాల నుంచి రైతులు పోరాటం చేసి అనేక సార్లు మేము కలెక్టర్ గాని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారికి గాని మంత్రి సత్యావతి రాథోడ్ గారికి గాని అనేక దమ్ము వినత పత్రాలు రైతులని సమీకరించి వినత పత్రాలు ఇచ్చినాము. ఆయన కూడా ఇంత మట్టికి ఆ ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా మేము ఇచ్చిన కాగితాలని చెత్తబుట్టలే వేసిరోలే గాని మరి దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆయన కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పినరు. మరి ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడొచ్చిన రామచంద్ర నాయక్ గారు కూడా ఎన్నికల ముంగట బలపల గ్రామానికి వచ్చి అంబేద్కర్ సెంటర్ లో ఏమని చెప్పినారంటే, ఆ రోజు మా ఊర్లో అందరు రైతులు కలిసి మేమందరం మీకు ఓట్లు వేస్తాము, మాకు కావాల్సింది బలపాల చెరువు 2 చెర్ల గడ్డ ఎర్రగుట్ట తండకి సుమారు 400 ఎకరాల భూమి ఉన్నది. రైతులందరూ జీవన ఆధారం వ్యవసాయం మీదనే ఆధారపడినాము. మేము ఎందుకంటే దీని మీదే బతుకుతున్నాం కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ పని చేయకైనా ముంగట మాత్రం బలపాలకి రోడ్డు ఎత్తమని చెప్పేసి ఆ రోజు నడి అంబేద్కర్ సెంటర్ లో మీరు వాగ్దానం చేసినారు. వాగ్దానం చేసి కూడా మరి ఇంతవరకు మరి ఎందుకు దీన్ని మీరు శాంక్షన్ అయిందని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు శాంక్షన్ అయిపోతే మరి ఎందుకు మీరు వచ్చి ఎన్నో దమ్ములు బలపాల గ్రామంలో హాస్పిటల్ శంకుస్థాపన చేశారు, ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన చేశారు. మరి కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఈ రోడ్డును మాత్రం మీరు కొబ్బరికాయ కొట్టి ఎందుకు మీరు శంకుస్థాపన చెప్పాల్సింది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందుకు మీరు ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాటేసుకుంటూ పోతున్నారు? గతంలో రోడ్డు అయిపోతుందని చెప్పేసి బలపాల చెరువులో సముద్రంగా నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉండి కూడా పంట పొలాలు ఏకుండా పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. ఈ బీడు భూములుగా మారిపోవడం వల్ల రైతులు ఇక్కడ ఉన్న ఊరంటే పేద గిరిజన రైతులే 2 చెర్ల గడ్డ పొలాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎంత తీవ్రంగా ఒక్క సంవత్సరం నష్టపోతే రైతులు ఎంత నష్టపోతారో మరి వీళ్ళకి తెలవదా అని చెప్పేసి ఉంటున్నా. ఎన్నికల ముంగట మా ఊళ్ళ గ్రామంలో 550 మెజార్టీ ఇచ్చారంటే మరి మీరు ఖచ్చితంగా పనులు చేస్తారని చెప్పేసి ఆ రోజు మేము బలపాల ఎప్పుడైనా కూడా మేము ఈ బలపాల గ్రామంలో మేము మెజార్టీ ఇచ్చి కూడా మేము చూపిస్తున్నాము. మరి అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం వల్ల ఎందుకు నిర్లక్ష్యం జరుగుతున్నది? ఎందుకంటే మీ ఇక్కడ దేనికైనా కూడా మేము సహకరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నది? ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి ఎందుకు కలెక్టర్ గారికి పోయినాం, అప్పటి నుంచి శాంక్షన్ అయింది. ఈ దారి లేకుండా కూడా పొలాలు బీలుంచుకొని గొడ్లకి దారి లేకుండా అయినా చెట్ల నుంచి పోయి 2 మనుషులు తెచ్చారు. కాబట్టి మాకు దారి కావాలి. కలెక్టర్ గారి కాడికి పోయి మేము శాంక్షన్ తెచ్చుకున్నాం. ఇంతవరకు ఏది లేదు, అతి లేదు, గతి లేదు. రోడ్డు వేయాలని రామచంద్ర నాయక్ గారిని మేము కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. కలెక్టర్ గారి దగ్గర పోయినాం, రాపిచ్చినాం, రోడ్డు పడుతుందని అన్నారు. ఇక మేము పోయటానికి దారి లేదు. ఎటు పోయినా ట్రాక్టర్ పోవాలంటే అటే ట్రాక్టర్ పెట్టి అటు అటే పోవాలి, దారి అయితే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా రోడ్డు మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే. ఈ పొలాలు దాదాపు మన స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళకి దగ్గర కావస్తున్నా సరే ఈ రైతులందరూ ఎప్పటిసిందో రోడ్డు కావాలని చెప్పేసి అంటారు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసిందని చెప్పేసి అన్నారు. అయినా సరే అది ఇవ్వకపోగా ఇప్పటికొచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చి దీనికి సర్వే కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఇప్పటికీ రోడ్డు లేకపోవడం దురదృష్టకరం. పాలకుల ఎట్లంటే నిర్లక్ష్యం, ఏది కాంట్రాక్టుల ద్వారా సొమ్ము లాక్కోవడానికి నిదర్శనం అని కూడా తెలియజేసుకోవచ్చు. ఇంతమంది 400 ఎకరాలంటే దాదాపు 500-600 మంది రైతులు ఉన్నారు. అయినా సరే వారిని పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళు చేయడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ తక్షణమే దశల వారీగా మేము దీన్ని ఉద్రిక్తత చేసి ఇంకా ఎంతవరకైనా ముందుకెళ్తామని డిమాండ్